గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. సంతానాన్ని రత్నాలతో పోలుస్తూ ఉంటారు. ఎందుచేత అలా పోలుస్తారు? అలాగే తల్లిదండ్రులు పిల్లలని ఏ ఏ వయస్సుల్లో ఎలా చూడాలి అనే విషయాలని, అలాగే భార్యాభర్తలు గొడవ పడేటటువంటి చోట్ల డబ్బు ఎందుకు నిలబడదు, చాలా చోట్ల ఇళ్లలో కూడా డబ్బు నిలబడకపోవడానికి భార్యాభర్తల మధ్య గొడవకి సంబంధం అనేటటువంటిది ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కింజాతై బహువిపుత్రై శోక సంతాపకారకై పరమేక కులాలంబి ఎత్ర విశ్రామ్యతే కులం. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక, ఓ విపరీతంగా మెంటల్ టెన్షన్ పెట్టించేసి మానసిక అశాంతికి గురి చేసి మనకి సుఖం లేకుండా, ఎప్పుడూ ఆనందంగా లేకుండా, కడుపు నిండా అన్నం తినడానికి లేకుండా విపరీతంగా వేధిస్తూ మన చేత నరకాన్ని అనుభవించేటటువంటి సంతానం ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదుట. వంశానికి ఒక్కడు మంచివాడు, సత్పురుషుడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు, అర్థం చేసుకునేవాడు ఒక్కడుంటే చాలట, మూర్ఖుడు కానటువంటి వాడు తప్ప. ఏడిపించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, లేదా ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల్ని ఎప్పుడూ వేధిస్తూ బాధ పెడుతూ రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేటటువంటి సంతానం కన్నా తల్లిదండ్రులు చూడగలిగి, తల్లిదండ్రులను అర్థం చేసుకోగలిగి, తల్లిదండ్రుల ప్రేమను ఒక్కడు చాలు అని. సాధారణంగా ప్రస్తుత కాలంలో కారణమే తగ్గించేశారు, నలుగురు ఐదుగురిని. సాధారణంగా ఒక్కరు లేదా ఇద్దరే ప్రస్తుతానికి. కాకపోతే ఏమిటయ్యా ప్రస్తుత కాలంలో ఉండే ఇబ్బంది అంటే కనుక, పిల్లలు పెంచడంలో పిల్లలు రాను రాను ఎలా తయారవుతున్నారంటే, ఈ కాలంలో ప్రస్తుత జనరేషన్ బట్టి చూసుకున్నట్లయితే స్వార్థం బాగా పెరిగిపోతుంది. వాళ్ళు పెరిగి కొలిది ఏమవుతుందయ్యా అంటే, నా అనేటటువంటి ఫీలింగ్ బాగా ఎక్కువైపోతుంది. దానితో పాటుగా చూస్తున్న సమాజం కూడా అలా తయారవడం వల్ల స్కూళ్ళలో ఇది నా పెన్ను, ఇది నా పుస్తకం, ఇది నా అట్ట, ఇది నా భోజనం, ఇది నా ఫుడ్, ఇది నా ప్లేసు, ఇది నా బెంచి, ఇది నా ఇలాగేంటంటే మనం నా 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 అని ఒక దాంట్లో ఉండిపోతాం తప్ప, ఈ ఫ్రెండ్షిప్లో ఉండేటటువంటి విధానం కూడా స్నేహితులతో కలిసి పంచుకు తినడం కానీ, కలిసి పంచుకు వ్యవహారం చేయడం కానీ ఇవి రాను రాను తగ్గిపోతున్నాయి. దాని ప్రభావాల వల్ల కానీ, లేదా చూస్తున్న సమాజాల ప్రభావం వల్ల కానీ ఏమవుతుందయ్యా అంటే కనుక, ఇంట్లో కూడా తల్లిదండ్రుల విషయాలు కూడా అలాగే. ఇదిగో ఇది నా మంచం, ఇది నా బట్టలు, ఇది నా ఇది అనే భావన వచ్చేసి తల్లిదండ్రులు ఏదైనా కొంటే గొప్పవాళ్ళు అవుతున్నారు. తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొంటే గొప్ప తల్లిదండ్రులు అవుతున్నారు. తల్లిదండ్రులు ఏదైనా బైక్ కొనిస్తే గొప్పవాళ్ళు అవుతున్నారు తప్ప, ఎవరో తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనిచ్చారు నువ్వు కొనివ్వలేదని చెప్పేసి, అంటే కొనిచ్చినటువంటి తల్లిదండ్రులు గొప్పవాళ్ళును మన తల్లిదండ్రులు చెడ్డవాళ్ళనిగా భావించేటటువంటి పిల్లలు తయారవుతున్నారు ఈ రోజుల్లో. అంటే ఒక్క సెల్ ఫోన్ కొనివ్వకపోవడం చేత తల్లిదండ్రులు దుర్మార్గులుగా శత్రువులా తయారవుతున్నారంటే ఎంతలా దిగజారిపోతున్నారో పిల్లల యొక్క మెంటాలిటీ, మానసిక పరిస్థితి, పరిపక్వత అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ఇలాగా అర్థం చేసుకోకుండా స్వార్థపూరితంగా తల్లిదండ్రులు గౌరవించినటువంటి పిల్లల కన్నా, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారే, మన కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారే, పొద్దున్నుంచి చాలా కష్టాలు పడి తిని తినక మనకింతలా చదివిస్తున్నారే, మన కోసం ఎంతో తాపత్రయపడుతున్నారే అనేటటువంటి భావన కలిగిన ఒక్క పిల్లాడున్నా వాడు చాలుట. ఇలాగ వేధించే 10 మంది పిల్లలు అవసరం లేదుట. అంచేత మంచి సంతానం సపుత్రుడు ఒక్కడుంటే ఆనందించవయ్యా అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంచేతంటే వేల గులకరాలు ఎందుకు, ఒక్క రత్నం చాలంటారు కదా. అంచేత ఏంటంటే రాళ్ళు చాలా ఉన్నాయి, ప్రయోజనం ఏంటి? ఒక్క రత్నం దొరికింది అంటే అది చాలు గొప్పగా చెప్పుకోవడానికి. అది ఒక్కటి చాలు, 1000 రాళ్ళు ఉన్నా లెక్కేమీ లేదు. ఒక్క రత్నం, ఒక వజ్రం ఉందంటే కనుక దానిదే అందరూ చూస్తారు, దానికే విలువెక్కు. కాబట్టి ఇక్కడ మనమందరం కూడా ఎలా తయారవమని చెప్తున్నాడు అంటే కనుక, ఇంట్లో వజ్రంలా తయారవ్వాలి కానీ ఇంట్లో గులకరాలలా తయారవుకురా అని ఇక్కడ చాణక్యుడు చెప్తున్నాడు. అయితే సాధారణంగా మనం పిల్లలు పెంచేటప్పుడు ఒక్కొక్క వయసులో కొట్టాలి, ఒక్కొక్క వయసులో లాలించాలి, ఒక్కొక్క వయసులో స్నేహం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, రివర్స్ చేస్తూ ఉంటాం. చిన్నప్పుడేమో విపరీతంగా కొట్టేస్తూ ఉంటాం, మధ్య వయసులో వచ్చేసరికి అతిగా ఆరాపం చేసేస్తూ ఉంటాం, ఇంకా యుక్త వయసు వచ్చేసరికి మాత్రం రకరకాలుగా వాళ్ళు ఏదో పాడైపోయారని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళని చిన్నగా చూస్తూ ఉండడం, చులకన చేస్తూ ఉండడం, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అంచేత మనం ఏ వయసులో ఎలా చూడాలో అలా వయసులో చూసినట్లయితే ఖచ్చితంగా పిల్లలు బాగుంటారు. అదే విషయాన్ని ఇక్కడ చాణక్యుడు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, గుర్తుపెట్టుకుని అందరూ కూడా, అందులో ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు కూడా ఈ విషయాన్ని చెప్పాలి. లాలయేత్ 5 వర్షాన్ని దర్శవర్షాన్ని తాడయేత్ ప్రాప్తేత్ 16 వర్షే పుత్రం మిత్ర వదాచరేత్. అంటే దీని అర్థం ఏంటి అంటే, పిల్లల్ని ఎలా పెంచాలి అంటే కనుక 5 సంవత్సరాలు వచ్చేదాకా కూడా వాళ్ళని లాలించాలి. అంటే ఏం చెప్పినా అమ్మా, నాన్న, కన్నా, బాబు, బుజ్జి, బంగారం, ఇది చెయ్యమ్మా, ఇలా కూర్చోమ్మా, ఇలా లేమ్మా, చెప్పిన మాట వినమ్మా అంటే బతిమాలుతూనే చెప్పాలి, సౌమ్యంగానే చెప్పాలి. అసలు కోపడడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. చేస్తే వాళ్ళు మనకు దూరం అయిపోతారు, మనల్ని చూసి భయపడతారు,
మనం చెప్పేది చేయడానికి ఇష్టపడరు, మనల్ని అసహ్యించుకుంటారు. చిన్నప్పటి నుంచి మన మీద విపరీతమైనటువంటి కోపము, తాపము, రకమైనటువంటి ద్వేషం మొదలైపోతాయి. పెద్ద ఈకులు పెరిగిపోతాయి. అంచేత చిన్నపిల్లలు ఇప్పుడు విషబీజాలు నాటకూడదు. అంచేత చిన్నప్పుడు పిల్లలకి ఎలా కనపడాలంటే మనం స్నేహంగాను, ఆనందంగాను, సౌమ్యంగాను, సాఫ్ట్గాను, వాళ్ళు మనతో చాలా ఆనందంగా ఉండేలాగా, మనం చూస్తే భయపడకుండా ఉండేలాగా లాలిస్తూనే పెంచాలి, లాలిస్తూనే చెప్పాలి. వినరు వాళ్ళు, 10 సార్లు 15 సార్లు చెప్పాలి, ఓర్పు సహనంతో చెప్పాలి. సరే 5 సంవత్సరాల దాకా అలా చెప్పారు కదా, ఇంకా 6వ సంవత్సరం దగ్గర నుంచి 16వ సంవత్సరం దాకా కూడా ఎలా ఉంచాలి వీళ్ళని అంటే కనుక కఠినంగా చూడాలి. అంటే ఆ సమయంలో అవసరమైతే కొట్టడం, దండించడం, తిట్టడం, ఒక క్రమశిక్షణలో పెట్టడం, కఠినంగా ఉండడం, కఠిన నియమాలతో ఉండడం. ఆ సమయంలో అసలు క్షమించకూడదు. చదవట్లేదా, చదివేదాకా కూర్చోబెట్టవలసిందే. మాట వింటలేదా, మాట వినేదాకా చెప్పవలసిందే. అవసరమైతే మాట వినకపోతే దండించైనా తప్పులేదు. ఖచ్చితంగా ఆ సమయంలో తప్పు చేస్తే దండించి తీరవలసిందే, అనుమానం ఏమీ లేదు. ఇప్పటిదాకా 16వ సంవత్సరం దాకా వచ్చేదాకాను. ఎందుకంటే అప్పుడు పిల్లలు టర్న్ అవుతారు, అప్పుడే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ వస్తూ ఉంటుంది, అప్పుడే వాళ్ళ యొక్క జ్ఞానం వికసిస్తూ ఉంటుంది, అప్పుడే వాళ్ళకి లోకజ్ఞానం అంతా కూడా వస్తుంది. అంచేది ఏంటి అంటే కనుక ఆ సమయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళని మలచాలి. ఆ సమయంలో కనుక వాళ్ళని మలచకపోతే జీవితాంతం వాళ్ళు అలాగే ఉంటారు. మొక్కలో ఉన్నప్పుడు మానయిక వంగదని. అంచేత 16 సంవత్సరాలు పిల్లల్ని దండించైనా సరే క్రమశిక్షణలో పెట్టవలసిందే. ఇక 16 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్ని కొట్టడం కానీ, దండించడం కానీ, తిట్టడం కానీ, రకరకాలుగా మాట్లాడడం కానీ చేయకూడదు. అక్కడి నుంచి వాళ్ళు స్నేహంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మన స్నేహితులు తప్పు చేసాడు, అప్పుడు మనం ఏం చేస్తాం, కూర్చోబెట్టి దారా ఒకసారి కూర్చో, ఏట్రా ఇలా నిర్ణయం తీసుకున్నావు ఎందుకు, ఒకసారి ఆలోచించలేకపోయావా, ఇది ఎలా చేస్తే ఎలా ఉందును, ఇది ఒకసారి ఇలా ఆలోచించు, నువ్వు చేస్తుంది కొంచెం తప్పు అనిపిస్తుంది నాకు, కొంచెం ఇది భవిష్యత్తులో నీకు ఇబ్బంది పెడుతుందేమో, ఒకసారి ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకో అని స్నేహితుడితో ఎలాగైతే మనం మాట్లాడతామో సంతానంతో కూడా 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇలా స్నేహంగా మాట్లాడితే వాడు వింటాడు, మారతాడు. ఖచ్చితంగా వాడు రేపు పొద్దున ఏదైనా తప్పు చేసినా వచ్చి చెప్తాడు, నాన్న ఇలా తప్పు చేసాను ఇప్పుడు ఎలాగా అని, లేదా ఈ సమయంలో ఇలా నిర్ణయం తీసుకుందాం అనుకుంటే నేను చేయను, లేకపోతే ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, లేకపోతే ఈ సబ్జెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే ఇలా దేశం వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే నాకు ఇష్టమైనటువంటి రంగం ఇది, ఇందులోకి వెళ్దాం అనుకుంటున్నానని స్నేహంగా చెప్తాడు తప్ప ఆ సమయంలో కోపగించుకోవడం లేకపోతే తిట్టడం ఇలాంటివి చేస్తే మా నాన్నకి చెప్పేది ఏమిటి, మా నాన్నకి చెప్తే ఇలాగ ఏదో ఇష్టం వచ్చినట్టు మాడతాడు, ఇష్టం వచ్చినట్టు తిడతాడు. అంటే తండ్రి అనేటటువంటి వాడు అక్కడ ఎలా తయారవుతాడంటే శత్రువులో తయారవుతాడు. అంచేత 16 సంవత్సరాలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నేహంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ రకంగా ఎప్పుడైతే పిల్లలు పెంచామో పిల్లలు మంచి గొప్పవాళ్ళు అవుతారని. అలాగే ఇంకో అద్భుతమైన విషయం చెప్పాడు, ఏమిటంటే ఉపసర్గేణ్య చక్రేచ దుర్భిక్షేచ భయావహే అసాధుర జనసంపర్కేయ పాలయతి సజీవయతి. అంటే దీని అర్థం ఏంటి కనుక ఏదైనా సరే అతివృష్టి, అనావృష్టి, లేదా దోపిడీలు, లేదా అంటువ్యాధులు ఇలాంటివన్నీ కూడా ప్రబలి రకరకాలుగా విద్వేషంగా చెలగరైపోయేటువంటి ప్రదేశంలో మాత్రం సహజ సిద్ధంగానే ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలట. అలాగే అసాధు జన సంపర్కం అంటే కనుక రకరకాల వ్యక్తులు కానీ, లేదా కొన్ని రకాల అంటే సరిగ్గా లేకుండా మోసాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, రకరకాల చెడ్డ పనులు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ ఇలాంటి ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర మాత్రం వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టేయాలి. వాళ్ళ జోలికి ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. అలాగే ఏదైనా అతివృష్టి, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఇల్లు కట్టుకున్నామండి, అక్కడ ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, చుట్టూ ఎప్పుడు నీళ్ళు నిండిపోతూ ఉంటాయి, ఎప్పుడు వర్షం పడినా దానంతా నిండిపోతూ ఉంటుంది, అక్కడ అసలు ఉండకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశంలో తొందరగా రోగాలు వస్తాయి. కాబట్టి ఏదైనా అతివృష్టి ఉన్న చోట చూడండి, ఒక చోట విపరీతంగా వర్షాలు పడుతూనే ఉంటాయి, లేదా ఒక చోట విపరీతంగా ఎండే కాస్తూ ఉంటుంది, అలాగే అన్నీ అతిగా ఉన్న చోట ఉండకూడదు. అలాగే అనావృష్టి, అసలు ఏమీ పంటలు పండవు, అసలు ఎక్కడ వర్షాలు పడవు, అక్కడ అసలు ఎక్కడ ఒక మొక్క అనేది మొలగదు, అసలు అలాంటి చోట ఉండొద్దని చెప్పేసాడు. అలాగే దోపిడీలు, ఎక్కడైతే దొంగతనాలు బాగా జరుగుతున్నాయి, దోపిడీలు బాగా జరుగుతున్నాయి, అలాంటి ప్రదేశాల్లో అసలు నివసించకూడదు. ఇంచేతనే ఈవేళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడైనా సరే నీ ఇంట్లో దొంగతనం దోపిడీ జరుగుతుంది, మన సంపాదించినంత పట్టుకుపోతాడు, లేదా పట్టుకుపోతాడేమో అని భయంతో మనం రోజు నిద్ర లేకుండా బతుకుతూ ఉంటాం. దానివల్ల మానసిక వ్యాధి తొందరగా కాలం చేసే పరిస్థితి వస్తాయి. కాబట్టి దోపిడీలు జరిగే చోట, అస్తమాటు దోపిడీ జరిగే ప్రదేశంలో కూడా ఉండొద్దని చెప్పారు. అలాగే అంటువ్యాధులు ప్రబలడం మొదలైనటువంటి చోట, అంటే చూడండి ఒక్కొక్క చోట క్యాన్సర్ వ్యాధులు చేస్తూ ఉండడం, కిడ్నీలు పోతూ ఉండడం, ఇప్పుడు ఉద్దానాలు లాంటివి ఉన్నాయి చూసారా. అలాగే ఏమిటి అంటే కనుక మనకి ఒక చోట అంటువ్యాధులు విపరీతంగా వ్యాధి ప్రబలిల్లుతూనే ఉంది అని మనకు తెలిసింది, అక్కడ మన ఇల్లు ఉంది, మన భూములు ఉన్నాయి, అది మనకు వ్యాపారం ఉంది అని అనుకోవడం వీలేదు. ప్రాణం కన్నా అవన్నీ ముఖ్యం కాదు. కాబట్టి అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళిపోయి అలాంటివి లేని పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు మాత్రమే రావాలి తప్ప
ఏదో ఇల్లుంది, వాకిలి ఉంది, లేకపోతే ఏదో పొలం ఉంది, లేకపోతే ఏవో ఉన్నాయి అని మాత్రం అక్కడ ఉండిపోతే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో ఉండొద్దని చెప్పాడు. అంచేత చాలా జాగ్రత్తగా ఇలాంటివి మన జీవితంలో ఏంటంటే ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచించేటప్పుడు చాణక్యుడు కఠినంగా చెప్పేస్తున్నాడు, ఇలాంటి నిర్ణయం తీసేసుకో అని. అంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. అలాగే ధర్మార్థ కామ మోక్షాణం యస్యేకోపి న విద్యతే జన్మ జన్మని మర్త్యేషు మరణం తస్య కేవలం. అంటే దీని అర్థం ఏంటి? ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ, మోక్షం కానీ వీటిలో ఏదో ఒకటి గట్టిగా కోరుకోకపోతే, అసలు ఏదో ఒక గోల్ అనేటటువంటిది లేకపోతే నీ జీవితం వ్యర్థంరా నాయనా, జరణ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతావురా నాయనా అని ఇక్కడ చెప్తున్నాడు. దీని అర్థం ఏంటి అంటే కనుక మనం బతికాం, లేదా మనం పుట్టిన తర్వాత మనకంటూ ఒక అర్థం ఉంది. ఎందుకు జన్మించామంటే కనుక ఈ భూలోకంలో మనకంటూ ఒక గోల్ ఉంది. అంటే ధర్మం చేయడానికి పుట్టావా, లేదా అర్థం చేయడానికి పుట్టావా? అర్థము అంటే ఏంటి? అంటే సంపాదించడం కూడా అర్థంలోకి వస్తుంది. లేదా కామం అంటే కోరికలు తీర్చుకోవడానికి పుట్టావా? లేదా మోక్షం లేదు, ఇవన్నీ త్యజించి మళ్ళీ మోక్షానికి పోదాం. వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయరా బాబు, ఏది చేయకుండా మాత్రం ఉండద్దు అన్నాడు. చేస్తే సంపాదించి శుభ్రంగా దాన ధర్మాలు చేయి, అందరికీ శుభ్రంగా పోషించు, లేదా మంచి అనాథాశ్రమం కట్టు, లేకపోతే వృద్ధాశ్రమం కట్టు, లేకపోతే అన్నదానశాల కట్టు, లేకపోతే వైద్యశాల కట్టు, ఏది కడతావో కట్టు. దానం చేయి. సరే దానం చేయలేవా? అర్థం సంపాదించు. అంతే. సంపాదించకుండా మాత్రం ఉండకు. అసలు ప్రతి మనిషి కూడా సంపాదించకుండా ఉండడానికి వీల్లేదు. అలాగే కామం అనేసరికి మనకి స్త్రీ పురుష సంగమం మాత్రమే గుర్తొస్తుంది, కానీ అదొకటే కాదు. కామం అంటే కోరిక అని అర్థం. అసలు ఏ కోరిక లేకుండా బతకడం కానీ, లేకపోతే విరాగం తెచ్చుకోవడం, ఇవన్నీ చాలా ప్రమాదకరం. ఏం చేద్దంటే ఏ కోరిక లేకపోతే విరక్త ఆలోచనలు సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుచేత ఏ కోరిక లేకపోతే అదో రకమైనటువంటి దుర్భిక్షం మొదలవుతుంది. అంచేత ఏమిటి అంటే అంటే పిల్లలు బాగుండాలి కోరుకోవాలి, పిల్లలకి ఏదైనా సంపాదించి పెట్టాలని కోరుకోవాలి, పిల్లలకి చదువు కోసం కోరుకోవాలి, లేకపోతే భార్య కోసం ఆలోచించాలి, లేకపోతే మనం ఉండే కుటుంబం కోసం ఆలోచించాలి, మనం ఉండే సమాజం కోసం ఆలోచించాలి. ఇదే నీ సొంత కోరిక లేకపోయినా ఏదో కోరిక ఉండాలి, సమాజం కోసమైనా సరే. అలాగే ఇవేవీ లేవు. ఇది ధర్మం 10 మందికి పంచిపెట్టేటటువంటి గుణం లేదు, అర్థం పోనీ సంపాదించే పరిస్థితి లేదు, పోనీ కామం అంటే ఈ రకమైనటువంటి కామ కోరికలు లేవు, ఎటువంటి కామ్యము లేదు అసలు సాధించడానికి. కానీ ఏవి లేకపోయినా సరే మోక్షం కోసం ప్రయత్నం ఏమైనా చేయి కనీసం. అంటే ఓంకారనాదంతో అలా కూర్చుని ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా ధ్యాన తపో సముద్రంలో మునిగిపోతూ ఆ యొక్క ధ్యానము ద్వారా నువ్వేంటో తెలుసుకుని, ఆత్మ అంటే ఏంటో తెలుసుకుని ఆత్మదర్శనం చేసి మోక్షానికి కారకమైనటువంటి ప్రయత్నం చేస్తూ మోక్షమైనా సాధించు. అంటే మనిషి పుట్టాడు అంటే వీటిలో ఏదో ఒకటి సాధించాలి. అందులో అన్నిటికన్నా ప్రధానమైనది మోక్షం. అది సాధించలేవా? కానీ కామ్యం, ఇక్కడ ఉండేటటువంటి కామ కోరికలన్నీ తీర్చుకుని ఆనందంగా సంతోషంగా బతికి మీ పిల్లల్ని భార్యల్ని అందరినీ సంతోషంగా ఉంచుకుని సమాజంగా అన్నాం. లేదా అర్థం, లేదా బాగా సంపాదించి ఏదో ఒక మంచి పని చేయి. ధర్మం, లేదా బాగా దాన ధర్మాలు చేయి. ఇవేమీ చేయలేవా? మోక్షాన్ని సాధించు. ఇవేమీ చేయలేదా? నీ జన్మ వ్యర్థం. వీటిలో ఏదో చేయడానికి మనం పుట్టామని ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ చాణక్యుడు. అలాగే మూర్ఖా ఎత్ర నపూజ్యంతే ధాన్యం ఎత్ర సుసంచితం దంపత్యో కలహో నాస్తి తత్ర శ్రీ స్వయమాగత. అంటే సాధారణంగా ఎక్కడైతే మూర్ఖులు పూజించబడతారో, ఎక్కడ ధాన్యం కూడబెట్టిబడి ఉంటుందో, ఎక్కడైతే దంపతులు కొట్లాడుకోకుండా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది అని. సాధారణంగా డబ్బు ఎక్కడ ఉంటుంది అంటూ ఉంటారు. డబ్బు ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఎక్కడైతే మూర్ఖులు పూజించబడకుండా ఉంటారో అని ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి చాణక్యుడు. అంటే మూర్ఖులు పూజించబడడం అంటే ఇది బాగా అర్థం చేసుకోవాలంటే ప్రస్తుత కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు కానీ, కొంతమంది అధికారులు కానీ వాళ్ళు అనుకున్నదే చేయాలి, వాళ్ళు అనుకున్నది తప్పు అయి ఉండొచ్చు, దానివల్ల భవిష్యత్తులో భావితరాలు నాశనం అయిపోవచ్చు. లేదా వాళ్ళు ఏదో అప్పులు చేసేసి ప్రస్తుతానికి డబ్బులు పంచిపెట్టే ప్రయత్నం చేయొచ్చు, లేదా అప్పులు చేసేసి వాళ్ళు గొప్పతనం కోసం డాంబిక ప్రదర్శన చేయడానికి, భవిష్యత్తులో ఓట్లు సంపాదించడానికి, లేదా భవిష్యత్తులో ఏదో మొత్తం మీద వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు వచ్చేయడానికో వాళ్ళ స్వార్థం కోసం తప్పుడు పనులు చేయొచ్చు. మూర్ఖత్వపు ఆలోచన. దాని అర్థం ఏంటి? అది మూర్ఖపు ఆలోచన. ఇంచేత 10 మందికి దీనివల్ల మంచి జరగదు, భవిష్యత్తు నాశనం అయిపోతుంది, భవిష్యత్తరాలు నాశనం అయిపోతాయి, దీనివల్ల మన యొక్క రాష్ట్రాలు అప్పుల పాలు అయిపోతాయి, భవిష్యత్తులో దీనివల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి అని తెలిసి కూడా ఇది తప్పు అని చెప్పినా సరే వినకుండా ఆ తప్పుడు పని చేశారు అంటే కనుక వాళ్ళు ఎవరు? మూర్ఖులు అవుతారు. కాబట్టి అలాంటి మూర్ఖుల్ని ఎవరైతే పూజిస్తారో, అంటే వాడు మూర్ఖుడని తెలుసు, వాడు తప్పు చేస్తున్నాడని తెలుసు, కానీ వాడికే ఓట్లేసి, వాడినే గెలిపించి, వాడినే పూజించి, వాడికే జైజేలు కొట్టి, కులవనో వర్గవనో ప్రాంతవనో లేకపోతే ఏదో కారణం చేత ఒక రకమైనటువంటి తాపత్రయంతో
వాడినే విపరీతంగా పూజించి గౌరవించామనుకోండి, మూర్ఖుని గౌరవించామనుకోండి, అక్కడ లక్ష్మీదే ఉండదు, నాశనం అయిపోతుంది ఆ ప్రదేశం అని ఖచ్చితంగా ఇదంతా వేళాకోళం విషయం, మా సొంత ప్రయోజనం కాదు. ఎవరన్నా సరే చాణక్యుని చదువుకుంటే ఇది అందులో ఈ శ్లోకం ఉందో లేదో తెలుస్తుంది. మూర్ఖ ఎత్ర నపూజ్యంతే ధాన్యం ఎత్ర సుసంచితం దంపత్యో కలహో నాస్తి తత్ర శ్రేయే స్వయమాగత. ఇది ఖచ్చితంగా చెప్పాడు. మూర్ఖ ఎత్ర నపూజ్యంతే, ఎక్కడైతే మూర్ఖులు పూజించబడతారో అని అంత స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా అన్వయం చేసుకుని అర్థం చేసుకున్నట్లయితే మన భవిష్యత్తు ఏంటో మనకే అర్థమైపోతుంది. అంటే మనం మూర్ఖులు పూజిస్తున్నాం కాబట్టి, మనం వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నాం కాబట్టి, దుర్మార్గులను తెలిసి కూడా మనం, అంటే మనలో కూడా దుర్మార్గత్వం ఉండిపోవడం వల్ల పక్కవాడు దుర్మార్గుడైనా సరే వాడిని నెత్తి మీద పెట్టుకోగలుగుతున్నాం. మనలో దొంగ బుద్ధి అంటే పక్కవాడు దొంగతనం చేసినట్టు పెద్ద తేడాగా కనపడదు. అంచేత మనలో కూడా కుళ్ళి కుతంత్రాలు బాగా పెరిగిపోవడం చేత మనల్ని పాలించేవాడు కూడా అలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు దోషులుగా కనపడలేదు, వాళ్ళు గొప్ప వాళ్ళు కనపడుతున్నారు. కాబట్టి మూర్ఖులను పూజిస్తే లక్ష్మీదేవి ఉండదు. అంచేత అలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవద్దు, గౌరవించొద్దు అని చెప్పింది. అలాగే ఎక్కడ ధాన్యం కూడబెట్టబడి ఉంటుందో, అంటే ఎక్కడైతే సాధారణంగా పూర్వం అందరూ కూడా ధాన్యాన్ని ఎప్పుడు కూడా దాచేవారు ఇంట్లో, ఎప్పుడు కూడా బస్తాలు ఇంట్లో ఉండేవి. పూర్వకాలంలో ఎవరు కూడా వచ్చినట్టే అమ్మేసుకునేవారు కాదు. అంచేది ఏమిటి అంటే కనుక పూర్వం ఏమిటి అంటే కనుక గొడవలు ఉండేవి ప్రతి ఇళ్లలోనూ కూడా. వాటిలో దాచేవారు, దాచి కావాల్సినప్పుడు ఆడించుకు తినేవారు. ఎప్పుడైనా కరువు వచ్చినా కాటకం వచ్చినా సరే ఆ ధాన్యాన్ని చాలా జాగ్రత్తగా ఆడించుకుని అట్టే పెట్టుకుని తినేటటువంటి వారు. ప్రస్తుత కాలం అలాంటివి ఏమీ లేవు. అంతా వెంటనే పొలం మీద పొలంలోనే అమ్మేయడం, మళ్ళీ కొనుక్కోవడం. అయితే అవన్నీ పక్కన పెట్టేది ఎక్కడైతే ధాన్యం నిలవబడి గుట్టగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవికి కొదువు ఉండదు, ఎప్పుడూ అలాగా స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎక్కడైతే దంపతులు కొట్లాడుకోకుండా ఉంటారో. సాధారణంగా ఇళ్లలో భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకోవడం మంచిది కాదు. ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. స్వల్పకాలంలోనే తగ్గిపోవాలి తప్ప విపరీతంగా దెబ్బలాడుకుంటూ 24 గంటలు కొట్టుకుంటూ ఉండడం, రోజు గంట అరగంట దెబ్బలాటలు, ఇవన్నీ ఇలా పెట్టుకుంటూ ఉన్నట్లయితే కనుక అలాంటి చోట లక్ష్మీదేవి నిలబడదు. ఏం చేద్దాం, వీడేదో గిన్నె ఇసురుతుంది, ఆయన ఏదో ఇసురుతాడు, ఈలోపు ఏదో టీవీ మీద పడుతుంది, ఏదో పగిలిపోతుంది, లేకపోతే ఇంకో దాని మీద పడుతుంది, ఏదో పగిలిపోతుంది. రోజు ఏదో ఒక రకంగా పగిలిపోతూ ఉంటే సంపాదించిందంతా వాటికి అయిపోతుంటాయి. అది చూసి పిల్లలు పాడవుతారు, రకరకాల ప్రాబ్లమ్స్. అలాగే ఇలాంటి వాళ్ళని చూస్తే ఎవరికైనా సరే ఇంటికి రావాలనిపించదు, ఏది చేయాలనిపించదు. అంచేత ఏమిటి అంటే కనుక చాలా రకాల అవకాశాలు మిస్ అయిపోతాయి. లక్ష్మీదేవి అక్కడ నిలబడదు. అంచేత ఎప్పుడు కూడా భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉండకూడదు. అలాగే ఎప్పుడు ధాన్యం అనేటటువంటి ఇంట్లో ఉండాలి. అలాగే మూర్ఖులు ఎక్కడ కూడా పూజించబడకూడదు అని ఎంత స్పష్టంగా చాణక్యుడు చెప్పాడు చూడండి. అయితే ఇలాంటి ఇంకా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి. అది తదుపరి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.